రాష్ట్రంలో లడ్డు వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఫ్లెక్సీలతో పాటుగా దాడులకు దిగడంపై అయితే మాత్రం వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే మాటల యుద్ధాన్ని కాస్త వ్యక్తిగత దాడులు చేయడంపై అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఫోర్త్ జోన్ పోలీస్ స్టేషన్ లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయాల్లో వాద ప్రతివాదనలు అనేవి ఎప్పుడు ఉండేవి, కానీ వ్యక్తిగత దాడులు, కుటుంబ దాడులను ఎలా చూస్తారు? దీన్ని ఏ విధంగా స్పందించవచ్చు అంటారు? దీన్ని ఒక దద్దమ్మలు, పిరికి పందలు, నియంతలు ఏం చేస్తారంటే చేతగాని తనంతో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేతగాని తనం ఎవరైతే ఉన్నారో, పిరికి పందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భౌతిక దాడులు పాల్పడుతూ ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది సంక్షేమం చేతగాక, అభివృద్ధి చేతగాక, ఇక్కడ చేస్తున్న స్కామ్లు, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో జరుగుతున్న వేలాది కోట్ల రూపాయల భూ దోపిడీని అడ్డుకట్ట వేయలేక స్వయంగా భూ దోపిడీలో భాగస్వామయ్యి బంధుప్రీతితో వాళ్ళ కుటుంబ సభ్యులకు వేలాది కోట్ల రూపాయల భూములు దారదత్తం చేసి ఈ విషయాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడం కోసం ఒక దద్దమ్మ పాలనతో సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తి భావాల్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రచారం చేశారంటే ఇది ఎంత దుర్మార్గం మనం అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం. 40 సంవత్సరాల అనుభవం ఉందని చేసుకునే పెద్ద మనిషి ఒక సున్నితమైన అంశాన్ని, ఎక్కడైనా సరే ఒక సున్నితమైన అంశాన్ని దాని మీద జరిగితే ఇంటర్నల్ గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయాలి, దాన్ని ఎక్కడ బయటికి రాకుండా పొక్కకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి. కానీ ఆయనే ప్రచారం చేసి అది తప్పని తేలిన తర్వాత ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎలాంటి బీ ఫ్యాక్ట్ గానీ, యానిమల్ ఫ్యాక్ట్ గానీ, ఫిష్ ఆయిల్ గానీ తిరుపతి లడ్డుకు సంబంధించిన నెయ్యిలో కలవలేదు, ఇది వాస్తవం కాదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయి ఈ రోజు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్న సందంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ కొత్త వాదని తీసుకొచ్చి 250 కోట్ల కమిషన్లన్నీ 350. మీరు అధికారంలో మీరున్నారా, మేమున్నా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారా? మీరున్నారు. 18 నెలలు అయింది. 250 కోట్ల కమిషన్లు ఇస్తే చర్యలు తీసుకోండి. ఎవరు కాదనట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసిన ఉపేక్షించొద్దు, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, ఎవరిపైనైనా చర్య తీసుకోండి అనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ చేత కాదు, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. మీరు చేసే ఆరోపణలో కానీ, మీరు చేసే ప్రచారంలో కానీ వాస్తవాలు లేవు. వాస్తవాల్ని, మీ తప్పుడు ప్రచారాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు రాష్ట్రంలో, ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రత వ్యక్తం కలిగించాలి, వైషమ్యాలు రెచ్చగొట్టాలి, అలకల్లాలు సృష్టించాలి. ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తల చేత అక్కేపాలెం జంక్షన్ లో నిన్న రాత్రి పిరికి పందల్లా పగలే పెట్టండి. వాస్తవాలు అయితే మీరు పగలే పెట్టచ్చు కదా. అర్ధరాత్రి గాడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మళ్ళీ రాక్షసానందం గ్రూపుల్లో, ఐటీడీపీ గ్రూపుల్లో ఎవరైతే ఈ ఫ్లెక్సీలు పెట్టారో వాళ్ళ పైన తక్షణం చర్య తీసుకోవాలి, చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, ఇది సున్నితమైన అంశం, మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని పోతుటన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ప్రధానంగా విశాఖపట్నంలో జరిగినటువంటి గీతం భూ కేటాయింపులు ఒక అంశం అయితే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రైవేట్స్ పెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన అంశాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వెంకటేశ్వర స్వామి నెయ్యి కలితే కానీ 3 అంశాలని డైవర్షన్ చేసేందుకు ఇంత కార్యక్రమం చేస్తున్నారు. 100% అన్ని వాళ్ళు చేతగాని తనాన్ని, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చినందుకు కేంద్రంలో ఈయన మాట ఎవడో ఖాతరు చేయట్లేదని అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర సంబంధించి కానీ, మెట్రో లైన్ సంబంధించి కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు బడ్జెట్ లో లేవు. ఇవన్నీ అన్ని ఆయన అసమర్థతని, ఆ దద్దమ్మ పాలనని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలాంటి దుష్ప్రచారాల్ని, దుర్మార్గపు కార్యక్రమాలని చేస్తాం. మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే ఇప్పటికే కొంతమంది దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, మరొకవైపు రాజమండ్రిలో కూడా జక్కంపూడి రాజాను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? మేము శాంతి కాముకులం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్రమశిక్షణ నేర్పారు కాబట్టి మాకు ఇష్యూ తెలిసిన వెంటనే మేము దాన్ని అల్లరి చేయదలుచుకోలేదు. చట్టం ప్రకారం న్యాయబద్ధంగా కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాం. కమిషనర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి తొలగించమన్నాం. తొలగించకపోతే మళ్ళీ కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని మేము న్యాయబద్ధంగానే, చట్టబద్ధంగానే దీనిపై పోరాటం చేస్తాం. ప్రజలు చూస్తా ఉన్నారు కదా, శాంతి భద్రతలకు సంబంధించి మీరేం చెప్పబోతా ఉన్నారు? ప్రజలకి ఎటువంటి, అంటే మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రజలకి మనం ఏం చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని ప్రజలే చర్చించుకుంటున్నారు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత
దాని సిస్టమ్ ప్రకారం అది వెళ్తుంది కాబట్టి ఆ సమయం వరకు ప్రజలు వేచి చూస్తారు. కొట్టాల్సిన టైంలో సరిగ్గా దెబ్బ కొడతారు. చూడొచ్చు పూర్తిగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకురావడానికి ఒకవైపు వెంకటేశ్వర స్వామి నెయ్యి కల్తీ అంశం ఒకవైపు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు లేకపోవడం మరో అంశం. మరొక వైపు విశాఖ భూదోపిడీ అంశాలు లాంటివన్నిటిపైన కూడాను డైవర్షన్ చేసేందుకే ఇటువంటి వివాదాలు తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇటువంటి పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ విశాఖ 4th జోన్ లో కంప్లైంట్ పెట్టినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.